ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెళ్ళిపోవాలనుకుంటుంది. నా కూతురు నా శత్రువు గగన్తో వెళ్ళిపోవాలనుకుంటుంది శోభ. వాణ్ణి కాకుండా ఇంకెవరినైనా, ఏ అనామకునైనా, ఎంత అతి గతి లేనివాడినైనా మన భూమి ప్రేమించుంటే మన భూమికి ఈరోజు ఇలా దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముంది శోభ? నేనే 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా ఘనంగా పెళ్లి చేసేవాణ్ణి. పోయి ఆ గగన్ గారినే ప్రేమించాలా? మనం ఫలానా వాళ్ళనే ప్రేమించాలని ముందే రాసి పెట్టుకోలేం కదమ్మా. ప్రేమ కూడా తలరాతలో భాగమేనేమో. అందుకేనేమో అటు నాన్నకి దూరం కాలేక, ఇటు ఆయన మాట కాదనలేక నేను ఎంత నరకం అనుభవిస్తున్నానమ్మా. నరకం కంటే దారుణమైన ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి శోభ? ఎంత మాట అన్నావు బావా. నీ బాధ పంచుకోవడానికి నేను లేను. నీ ప్రాణం శోభాచంద్రకే కావచ్చు, కానీ నా ప్రాణం నువ్వే కదా బావా. భూమి వెళ్ళిపోతుంది అని తెలిసి నువ్వే ఇలా కుమిలిపోతుంటే ఈ రెండు చూస్తూ నేనెలా కుమిలిపోతున్నానో నీకు తెలీదు బావా, తెలీదు. చూసావా బావా, నేను వెళ్ళిపోతున్నాను, ఇదే నీకు ఆఖరి వీడుకోలు అంటూ భూమి నీకు ఎలా అన్నం తినిపించిందో. నేను వెళ్ళిపోతున్నానంతని చెప్పా కూడా మనం చేతులు ముడుచుకుని కూర్చోవడం కరెక్ట్ కాదు బావా. మన అమ్మాయి, మన పరువు ఈ ఇల్లు దాటిపోయేంత వరకు మనం వెయిట్ చేస్తూ కూర్చోకూడదు బావా. ఏదో చెయ్యాలి. అవసరమైతే భూమిని బంధించి మనుషులతో మన శత్రువు గగన్ గాన్ని దారిలోనే అడ్డగించి భూమి నీకు ఎప్పటికీ దక్కదు అని చెప్పి వాణ్ణి పైకి పంపించేశాయి. ప్రేమగా మన భూమిని మన చేతుల్లోనే ఉంచుకోవాలి బావా. నువ్వు చెప్పింది కరెక్టే అపూర్వ. ఈ విషయంలో నేనేం చెప్పినా కరెక్ట్గానే చెప్తాను బావా. నాకు నువ్వు, నీ పరువే ముఖ్యం. నిజమే కావచ్చు, కానీ నువ్వొకటి మర్చిపోతున్నావు. భూమిని బంధించి మనం చూపించే ప్రేమ తనకు ప్రేమలా కనపడదు. తనపై మనం పెంచుకున్న ద్వేషం కోపంలా కనపడుతుంది. అయినా మనిషినైతే బంధించగలం, కానీ తన మనసును బంధించలేం కదా పూర్వ. మరిప్పుడు ఏం చేద్దాం బావా? వెయిట్ చేద్దాం, టైం ఉంది కదా. వెయిట్ చేసి వాడు మన భూమిని తీసుకెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చుందావా? చెప్పాను కదా పూర్వ, వస్తానని చెప్పడం వేరు, చెప్పినట్టు వాడితో కలిసి వెళ్ళిపోవడం వేరు. నాకిప్పటికీ నమ్మకం ఉంది, తను నా శోభాచంద్ర కూతురు. వాడితో వెళ్ళదు. నా మీద ప్రేమతో ఆగిపోతుంది.
హలో హా? ఏంటి సార్? మీ నాన్నని చంపాలనుకున్న కిల్లర్ చనిపోయాడు భూమి. ఎలా సార్? మనమే చంపేశామని చెప్పు రాజేంద్ర. మనమే చంపేశామని చెప్పు రాజేంద్ర. మనమే చంపేశామని చెప్పు రాజేంద్ర. మనమే చంపేశామని చెప్పు రాజేంద్ర. ఎవరమ్మా నువ్వు? సార్, నా పేరు భూమి. మా నాన్నని చంపాలనుకున్న ఈ కిల్లర్ని నేనే ఏసీపీ మేడంకి అప్పగించాను. ఓ, శరత్ చంద్ర గారు అమ్మాయివా? అవును సార్. ఆ, ఇతను చనిపోయాడని నీకెలా తెలిసింది? నేనే ఫోన్ చేసి చెప్పాను సార్. ఏమయ్యా రాజేందర్, నువ్వు ఎస్ఐవా లేక ఈ అమ్మాయికి ఇన్ఫార్మర్వా? అనవసరంగా ఈ అమ్మాయిని ఇంత రాత్రిపూట ఎందుకు టెన్షన్ పెట్టావు? ఏదో మనమే చంపేసినట్టు. సారీ సార్. అది కాదయ్యా, రేపు ఎలాగో వీళ్ళ ఇంట్లో మన వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా. అమ్మా, కాఫీ తీసుకుంటావా, టీ తీసుకుంటావా? శవాన్ని పెట్టుకొని మర్యాదలు ఏంటో అనుకుంటున్నావా? ఇవన్నీ మాకు మామూలే అమ్మా. రండి ప్లీజ్ కమ్. సార్, మా నాన్నని ఎవరు చంపమన్నారో అతను చెప్పాడా సార్? లేదు మేడం, వాడు సిన్సియర్ కిల్లర్లా ఉన్నాడు. చావడానికైనా సిద్ధమయ్యాడు కానీ ఎవరు చంపించాలనుకున్నారో మాత్రం చెప్పలేదు. అప్పటికి నేను చాలా గట్టిగా ట్రై చేశాను. ఎదవా నా దెబ్బలకు భయపడిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. మరి మా నాన్నని ఎవరు చంపించాలనుకున్నారో ఎలా తెలుస్తుంది ఏసీపీ గారు? ఎలా తెలుస్తుంది? ఎలాగూ తెలీదు. ఆ నైట్ ఏం జరిగిందో మీ నాన్నకి గుర్తు రావడం తప్ప ఇంకో దారి లేదమ్మా. అమ్మా భూమి, ఏసీపీ గారు ఫోన్ చేస్తా అన్నారమ్మా. నైని మేడం గారు, భూమి